ఈ ఎనర్జీ ఒకటే చెప్తున్నా, సంవత్సరం బాలయ్య ఎనర్జీ ఏజ్ మారుతుందేమో కానీ ఆయన ఎనర్జీ మాత్రం అన్స్టాపబుల్. నిజంగా బాలయ్య ఒక్కొక్క డైలాగు గూస్ బంప్స్ వస్తుంది ఫ్యాన్స్ కి. ఒకటి చెల్లె సెంటిమెంట్ అయితే మామూలుగా లేదు. చాలా మంది ఫ్యామిలీ సెకండ్ హాఫ్ మాత్రం వేరే లెవెల్ ఎమోషన్. అసలు ఒక ఫ్యాన్, ఒక డయాడ్ ఫ్యాన్ డైరెక్టర్ అయితే ఒక హీరోని ఎలా చూపిస్తాడు అనేది ఈ సినిమా నిజంగా చాలా బాగా చూపించాడు. మామూలుగా లేదు. ఇక చెప్తారా పునకాలే. ఈరోజు బ్లాక్ బాస్టర్, రేపు పునకాలు లోడింగ్. సో మన తెలుగు సినిమా ఇండస్ట్రీకి మంచి, ఇప్పుడు ఒక్కడే చెప్తున్నా, బాలయ్య గారు అండ్ చిరంజీవి గారు ఇద్దరు కలిపి ఇప్పుడున్న యూత్కి అయితే పెద్ద పరీక్ష పెడుతున్నారు వాళ్ళు. నిజంగా చెప్తున్నా, ఆ డాన్స్ ఏంటి, ఆ యాక్టింగ్, ఆ ఫైట్స్, ఇప్పుడు ఈ హీరోలు ఎట్లా చేయాలి, నిజంగా అన్స్టాపబుల్. బాలయ్య యాక్టింగ్ అయితే ఒక్కొక్క డైలాగ్ ఉంటుంది, మామూలుగా ఉండదు. మీరు సంతకాలు పెడితే బోర్డు మారుతుందో కానీ చరిత్ర రాసినోడి పేరు ఎప్పటికీ మారది. నిజంగా ఒక్కొక్క డైలాగ్ మామూలుగా ఉండదు, గూస్ బంప్స్ వస్తుంది. మంచి సంక్రాంతి పండగకి బాలయ్య బ్లాక్ బాస్టర్ హిట్ ఇచ్చిండు. రేపు చిరంజీవి గారు పునకాల్లోడి ఫైట్స్, బాలయ్య డైలాగ్స్, బాలయ్య ఎనర్జీ మామూలు ఎనర్జీ కాదు, ఫుల్. అది యాక్చువల్గా కౌంటర్ అనుకుంటే కౌంటరు, సినిమా స్టోరీ అనుకుంటే సినిమా స్టోరీ, అంతే. ఎవరు ఎట్లా ఆస్వాదిస్తే అట్లా వస్తుంది. బట్ ఓవరాల్ గా అయితే సినిమా బ్లాక్ బాస్టర్, మంచి పండుగ చేసుకోవచ్చు ఫ్యామిలీతో. చెల్లె సెంటిమెంట్ బాగుంది. అందరూ చెన్నకేశ్వరరెడ్డి సినిమా చూసారా? అందులో సుమాలు ఎగిరినాయి కదా. ఈ సినిమాలో లేటెస్ట్ ట్రెండ్ ఏంటి చెప్పనా, బెంచ్ గారు తన్నితే ఎగురుతా ఎలాగా. అదే బాలకృష్ణని ఎవరైతే ఎలా చూడాలని అనుకున్నారో, ట్రైలర్ నుంచి ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారో అంతకంత రెట్టింపు ఉంది. అసలు మీరు ఎక్కడ తీసిపోతుంది కదా, ఎక్కడ ల్యాగ్ లేదు. డ్యాన్సులు కానీ ఫైట్లు, ఫైట్ మాస్టర్ కొరియోగ్రాఫ్లు అయితే మాత్రం ప్రతి సినిమాలో చూసినట్టు కాదు, చాలా కొత్తదనంగా ఉన్నాయి ఫైట్లు. సీట్లోంచి ఎవడో షర్ట్లు అయితే లేవు, వస్తారు కాబట్టి జనాలు షర్ట్లు ఎవరికి తిప్పుతున్నారు షర్ట్లు. అది బాలయ్య పవర్. డైలాగ్స్ నేను చెప్పడం కన్నా బాలయ్య బాబు చెప్తేనే బాగుంటుంది. ఎందుకంటే బాలయ్య బాబు డైలాగులు ఎవరు చెప్పలేరు. అది అఖండకు మించి హిట్ అవుతుంది. అసలు అఖండ వేరు, ఆ వేరే వర్షను. ఈ కథ హైలైట్, సినిమాకి కథ హైలైట్. సినిమా శృతి హాసన పాత్ర తక్కువ ఉన్నా కానీ బాలకృష్ణ మాత్రం 3 వెర్షన్లో చూపించాడు. డైరెక్టర్ మాత్రం మామూలుగా కాదు. నీ అమ్మ మళ్ళీ ఒంగోలు ఎల్లు, నువ్వు నీ ఊర్లో నిన్ను పువ్వులు జల్లి, అది నువ్వు నిలబెట్టుకున్నారా బాలకృష్ణ సినిమా చేసి వస్తానని నిలబెట్టుకున్నావు కదా, నీ మాట నిలబెట్టుకున్నావు అని చెప్పేసి అంటాడు. అసలు మాటలు లేవు అసలు. జై బాలయ్య. నిజంగా యాక్షన్ చూస్తుండేనా గూస్ బంప్స్ వస్తుండే. నాకైతే ఒక నరసింహారెడ్డి, ఒక చిన్నకేశవరెడ్డి చూసినట్టు అనిపించింది. మళ్ళా బ్యాక్ బాలయ్య ఇట్టు కొట్టిండు, బ్యాక్ టు బ్యాక్. జగనన్న నీకు దింపిడు గట్టి రాడు డైలాగులు. అయితే కొన్ని డైలాగ్ మొత్తం వైసీపీకే దింపిడు రాట్లయితే. సో సేమ్ అలాగే ఉన్నాయి. ఈ సినిమా ఉద్దేశం ఏంటంటే నా పార్టీ ముంగడి నీ పార్టీ చిన్నది అని చూపెట్టడానికి మాత్రమే. అలా అంటే పొలిటికల్ కాదు. సో కొన్ని డైలాగ్ అలా ఉన్నాయి. సినిమా చాలా బాగుంది. డబల్ యాక్షన్ ఉన్నా ఆయన కొడుతా అంటే వీళ్ళు కొడుతుంది అంతే, ఇంకా మించలేదు. ఆ వాయిస్ ఏంది, ఆ గేజ్ ఏంది, ఆ డాన్స్ ఏంది, ఏం చేసిండు డాన్స్ అయితే సూపర్ చేసిండు. కోకోలా, పెప్సీ, బాలయ్య సెక్సీ, అంతే సూపర్ అన్న. సూపర్ ఉంది సినిమా. అందరూ వచ్చి తమ్మన్ బీజేం ఈ సినిమా కొంచెం మైండ్ గా చెప్తా. అఖండతో పోల్చుకుంటాం కదా, కొంచెం తక్కువ. ఇంకా కొంచెం కొట్టుడే బాగుండు. సో పర్లేదు, కొట్టినందుకు బాగా కొట్టిండు. బాగుంది సినిమా. చూడు అందరూ మా మగడు వచ్చాడే, మీ ఆర్డర్ గవర్నమెంట్ ఆర్డర్, నా ఆర్డర్ గాడ్స్ ఆర్డర్. మీ నరకడం మొదలు పెడితే ఏ పార్టీ మీ పిల్లలు కూడా తెలియదు. నా కొడుకులారా, వీర సింహారెడ్డి పుట్టింది పులిచెర్ల, పెరిగింది అనంతపురం, రూరల్ కర్నల్. అపాయింట్మెంట్ లేకుండా వస్తే అకేషన్ చూడను, లొకేషన్ చూడను, ఊర్ల కోత వస్తున్నా కొడక. అట్లాంటి డైలాగుల మీద దేవుడు మొత్తం షేక్ అయింది పోయా. ఫుల్ ఎంజాయ్. ఇట్లాంటి డైలాగులు ఏ సినిమాలో పెట్టలేదు. డైరెక్ట్ బోయపాతి కంటే మించిపోయినాయి డైలాగులు. ఈ మారినైనా తేజకైతే ఫుల్. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.